ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడమైన మా ప్రభువా, నీవు ఆదియందు వాక్యమై దేవుని యొద్దనున్న దేవుడవై ఉన్నావు. నీవు చూపిన దయ కనికరము, నీవు అనుగ్రహించిన కృప, నీ శరీరమందు నీవు పడిన శ్రమ, నీ ప్రాణమును మాకిచ్చుట చేత మేము పొందుకున్న ఈ గొప్ప రక్షణను తప్పనిసరిగా నీ రాజ్యంలో చేరునట్లుగా మమ్మల్ని సిద్ధపరిచేదిగా ఉండజేయి నాయన. ఏమాత్రము మొక్కవోని స్థితి నుండి మమ్మల్ని తప్పించి నా ప్రభువు నీ వాక్యం ఎదుట నిలువదగిన శక్తిని నీ కృప వలన మాకు అనుగ్రహించు ఆయన. ఎవరెవరిని నీవు కరుణించదలచితివో వారందరినీ కరుణించు. ఎవరిని తిరస్కరింపక అందరినీ ఆదరించు. తిరుగుబాటు మనస్సులు నీకు లోబడినట్లు నీ ఆత్మచేత ఒప్పించి దయచూపు. సంఘమును ఆదరించి దుష్టు నుండి తప్పించి సంరక్షించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆశైతే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చేయి పట్టుకో నా రక్షకా, నా చేయి పట్టుకో నా రక్షకా. ఆశైతే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చేయి పట్టుకో నా రక్షకా, నా చేయి పట్టుకో నా రక్షకా. అందుకోలేకున్నాను. నా చేయి పట్టుకో నా రక్షకా, నా చేయి పట్టుకో నా రక్షకా. నేను పొందాలని ఈ తలపు నాలో పండాలని, నీ ఆత్మ నేను పొందాలని నీ తలపు నాలో పండాలని, నీ కృపతో నామది నిండాలని, నీ కృపతో నామది నిండాలని, ఆత్మకి నాలో మండాలని, ఆత్మకి నాలో మండాలని.
ఆశ అయితే ఉంది నాలో అందుకోలేకున్నాను. నా చెయ్యి పట్టుకో నా రక్షకా, నా చెయ్యి పట్టుకో నా రక్షకా. ఈరోజు ఒక చిన్న వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుండి 3 వరకు చదువుకుందాం. మనకు కావలసింది 1వ వాక్యము మాత్రమే. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములలోనున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. సహోదర ప్రేమ. సహోదర అనేది ఒక ఏంటది? 2 పదాల యొక్క సహా ప్లస్ ఉదర. ఉదరము అంటే గర్భము, ఒకే గర్భము నుండి పుట్టినవారు అని అర్థం. సహోదరుడు అంటే. సహోదరి అంటే అది ఆడపిల్ల. సహోదర ప్రేమ అంటే ఇది పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన భాష్యం వేరు, లోకంలో ఉన్నది వేరు. బయట భౌతిక లోకంలో ఉన్నటువంటి సహోదరులు కాట్లాడుకోవచ్చు. ఇద్దరు ఆస్తి కొరకో లేకపోతే దేని కొరకైనా ఒకరికొకరికి విభేదాలు ఉండవచ్చు. పెద్ద ఈ కుటుంబాలుగా విడిపోయిన తర్వాత వారికున్న ఆపదలు, వారికున్న అవస్థలు, పరిస్థితులను బట్టి ఒకరినొకరు ద్వేషించుకుంటే ద్వేషించుకోవచ్చు. కానీ దైవికమైనటువంటి పదముగా సహోదర ప్రేమలో ఉన్న మర్మం ఏంటంటే, ఇద్దరు సహోదరుల్లో ఒకడిని ద్వేషిస్తే రెండవ వాడు ఏం చేయాలి అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ద్వేషం అనేది ఇద్దరిని పాడు చేస్తుంది. సహోదర ప్రేమ గనక భంగపడితే ఇద్దరూ నష్టపోతారు. ఎందుకనుంది? నీవు నీ సహోదరుని అపరాధాలు క్షమిస్తేనే నేను నీ అపరాధాలు క్షమిస్తాను. ఎన్నిసార్లు చేసినా మీకు క్షమ అంటే ఓర్చుకోవడం. నేను చాలాసార్లు మీతో చెప్పాను, క్షమించడం అంటే ప్రతీకారం చేయకుండా మౌనం వహించడమే క్షమాపణ. అది మాసిపోతుందా లేదా అనేది అవతల వ్యక్తి మీద ఆధారపడి, అతను పశ్చాత్తాపడి సరిచేసుకున్నాడు అంటే దేవుని క్షమాపణకు అర్హుడు అవుతాడు. అతను అలాగే ఉన్నా నీవు మాత్రం ఏం చేయాలి? క్షమిస్తూనే, ఎంతకాలమైనా ఓర్చుకుంటూనే ఉండాలి. ఈ సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. నిలువరం అంటే చెప్పాలి. నిలువరం అంటే స్థిరంగా. స్థిరంగా అంటే అర్థం ఏంటి? కదలకూడదు. సహోదర ప్రేమ కదలకూడదు. స్థిరము అంటే కదలనిది. ఎవరు కదిల్చినా అది కదలకూడదు, అది స్థానభ్రంశం చెందకూడదు, ఒక చోటు నుండి ఒక చోటుకంటే అవ్వకూడదు. అది స్థిరంగా ఉండాలి. సహోదర అంటే మనం సంఘం గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు. ఇది అన్నదమ్ముల సంబంధం కాదు. ఈ గోడల మధ్యలో సమాజముగా కూడిన వారు సహోదరులు. ఆత్మ సంబంధంగా అయితే అందరూ ఒకే ఆత్మ. శరీర రూపంగా పురుషులు స్త్రీలు, కానీ ఆత్మ విషయంలో అందరూ ఒక్కటి. అయితే ఈ సహోదర ప్రేమ అంటే ఈ వివరం తర్వాత ఉంది. ఇది మనం రెండో వాక్యంలో చదివాము. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని ఇద్దరిని జ్ఞాపకం చేసుకోమని ఇక్కడ చెప్పింది. జ్ఞాపకాలు చేసుకోవాల్సిన 2 అంశాలు.
ఒకటి శరీరం విషయంలోనూ, ఒకటి ఇంకా ఇది అన్నిటికీ పనికొస్తుంది. బంధకం అనేది ఆత్మ సంబంధమైన బంధకమా, దేహ సంబంధమైన బంధకమా అన్నీ వస్తాయి ఇందులో. అయితే మీరును అని 2 సార్లు వ్రాయబడి ఉంది కదా. శరీరముతో ఉన్నారు, మీరును వారితో బంధింపబడినట్లు ఉండాలి. అంటే బంధకములలో ఉన్నానంటే జైల్లో ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి బంధకములో ఉన్నానంటే ఈ ప్రభు నామ నిమిత్తం సాక్ష్యం చెప్పినందుకో, లేకపోతే ఏదన్నా సువార్త చేసినందుకో అతన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారనుకో. సహోదరుడు ఇంకొకడు మనలో నుంచి ఒకడిని అలా చేస్తే ఈ సహోదరుడు ఏం చేయాలి అంటే అక్కడ రాసి ఉంది. ఎలా ఉండాలి? నీవును వారితో కూడా ఉందా? అదేం చేస్తుంది? తీసుకెళ్ళి అతనితో మనల్ని కలుపుతుంది. బంధకముల్లో ఉన్నట్టు నీవు ఫీల్ అవ్వాలి. ఎవడైనా ఒకడు బంధకముల్లో ఉంటే సహోదరుడు, మనం కూడా ఆ బంధకాలతో ఉన్నాము, నేను జైల్లో ఉన్నాను అనే భావనని కలిగి ఉండాలి. రెండో భావం ఏం చెప్తున్నాడు? మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములు సంభవించుచున్న వారిని, కష్టాలు ఎవరైతే మనలో ఒకడు పడుతున్నాడో, నువ్వు కూడా శరీరంతో ఉన్నావు, నీకు కష్టం వస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలి? వాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాలంటే పడుకొని ఆహా పలానాడు ఎలా ఉన్నాడా ఓన్లీ అదా? అలా కాదు. అందుకే మొదట నీవు కూడా బంధకముల్లో ఉన్నట్టుగా, నీవే ఆ కష్టంలో ఉన్నట్టుగా. ఇప్పుడు ఎవరికైనా జ్వరం వచ్చి ఒళ్ళంతా పీకి కాళ్ళు అవి పట్టేసి అనుకోండి, వాడికి ఏమనిపిస్తుంది? ఎవరన్నా వచ్చి కొంచెం ఒళ్ళు పడితే బాగుండు అనిపిస్తుంది. సహోదరుడైన వాడు ఈ సంగతి తెలుసుకున్నవాడు ఏం చేయాలి? మన వలన ఏ పరిచర్య అతనికి అవసరమో దానిని మనం, అంటే మన మనసుని ఇప్పుడు అందరికీ అలా తటస్థిస్తాయని కాదు, పరలోకానికి ఏం కావాలి అంటే ఇలాంటి మైండ్ కావాలి. అది ఈ లేఖనాలన్నీ మనకు జరిగిపోతాయని, ఇప్పుడు ఎవడికో కాళ్ళు పట్టేసి నేను వెళ్ళాడు కాళ్ళు పట్టాలా అని ఆ ఆలోచన కాదు నేను అనేది. అలాగూ చేయాలి, చేయడానికి సిద్ధమైన మనస్సు కావాలి. ఇది లేనివాడు సహోదర ప్రేమను లేనివాడు. అందరూ అల్లుడి చెప్పండి, నెగిటివ్ అయినా సరే. ఇది లేనివాడు సహోదర ప్రేమ లేనివాడు. ఈ పని చేయగలిగినవాడు సహోదర ప్రేమ కలిగినవాడు. ఇది ఆజ్ఞ. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి అని ఒక సెమీకోలన్ పెట్టింది. అంటే అర్థం ఏంటి? ఆతిథ్యము రెండో మాట. మొదటిది ముందు మనం సహోదర ప్రేమ దగ్గర ఉన్నాం. ఆతిథ్యము అంటే ఆతిథ్యములో 3 అంశాలు ఉంటాయి. అతిథి దేవోభవ అని కొంచెం దేవతల జ్ఞానం ఏం చేసిందంటే కొంచెం మితిమీరి వెళ్ళిపోయింది. బైబిల్లో ఉంది, మనం చదివాం కదా. ఏమనుంది? దానివలన లాభం ఏమనుంది? కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. తెలియదు వాళ్ళు దేవదూతలని చేశారు. ఎవరు చేశారో మనకు తెలియదు. కానీ ఎవరు రాశారు ఇది? పౌలు. ఎవరికి రాశాడు ఈ ఉత్తరం? హెబ్రీయులకు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకే ఈ ఉత్తరం రాశాడు. అది చదివిన వాళ్ళకి అర్థమైంది. కానీ ఎంత వెదిగినా దేవదూతలకు ఎక్కడ సహాయం చేశారా అని బైబిల్లో ఎక్కడ లేదు. దీని వలన ఎరుగకయే కొందరు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. ఆతిథ్యము అనేది 3 అంశాలతో కూడు. ఒకటి గౌరవము. ఆతిథ్యములో మొట్టమొదట ఉండే లక్షణం గౌరవం. ఈ గౌరవం గురించి ఎంత చెప్పుకున్నా ఇంకొంచెం మిగిలిపోతూనే ఉంటుంది. గౌరవం అనేది ఏ 2 వ్యక్తుల మధ్య ఉంటుందో వాళ్ళు జీవితకాలం అంతా కలిసి ఉండగలరు.
ఎలాంటి వ్యక్తులైనా ఇద్దరు వ్యక్తుల మధ్య గౌరవము అనే అంశం ఉంటే బ్రతికినంత కాలము వాళ్ళు కలిసే ఉంటారు. ఏ ఇద్దరి మధ్య గౌరవం ఉండకుండా ఉంటుందో అది అల్లరిగా ఉంటుంది, అది కొన్నాళ్ళకి వెగట పుడుతుంది, తరువాత విడిపోవడం జరుగుతుంది. ఆతిథ్యము అనేది మీరు పోయి నిఘంటువులో చూడండి, అదే రాసి ఉంటుంది. ఆతిథ్యము గౌరవం కలిగి ఉంటుంది. రెండవది దీన్ని ఏమంటాం? ఇవ్వడం. ఆతిథ్యం చేయడం అంటే పుచ్చుకోవడం కాదు కదా, ఏంటది? ఇవ్వడం. అవసరాన్ని ఎరిగి సమకూర్చడం ఆతిథ్యం. ఇప్పుడు ఎండలో వస్తున్నాడు అనుకోండి, వాడికి నీడనివ్వడం ఆతిథ్యం. ఆకలి వేళ ఆహారం తినే మధ్యాహ్నం పూట తిండి తినే వేళ వస్తున్నాడు అనుకోండి, అతనికి ఆతిథ్యము ఆహారం. కష్టములో ఉన్నాడు అనుకోండి, ఓదార్పు అతనికి ఆతిథ్యం. ఆతిథ్యము స్థాయిని బట్టి, అవసరాన్ని బట్టి చేయబడుతుంది. మూడోది సంతోషం. అందుకే హిందూ శ్లోకాల రాసుకున్నారు, అతిథి దేవోభవ అంటే అతిథి అంటే వాడు ఎవడో కాదు, వాడు స్వయాన దేవుడే. ఇక్కడ పౌలేం రాశాడంటే కొందరు తెలియకయే ఆతిథ్యం చేస్తూ పోతున్నారు, కానీ వీడి ఆతిథ్యం పొందిన వారిలో దేవదూతలు ఉన్నారు అని. అంటే ఎలా వస్తారు దేవదూతలు అంటే, ఆతిథ్య లక్షణం పరీక్షింపబడుతుందా ఒక విశ్వాసి దగ్గర? దేవదూతలు వీడి దగ్గరికి రావడం ఏంటి? మనం ఆలోచించుకోవాలి. ఇది చదివినప్పుడు దేవదూతలకు తెలియకుండానే ఆతిథ్యం ఇచ్చారా? ఎవడైనా ఉన్నాడా బైబిల్లో? లేదు. పోనీ అబ్రహాము దగ్గరికి వెళ్ళిన దూతలు వాళ్ళు తెలియకుండా దేవదూతలు ఏం కాదు కదా, వాళ్ళ దేవదూతలను ముందే దేవుడు చూశాడు. ఓ పెద్ద పుస్తకంలో అయితే ఇన్ని పేజీలు రాశాడు దీని గురించి, కానీ వేస్ట్ చదవడం అనిపించింది. అతను తెలిసే నా ప్రభువులారా అన్నాడు, కొంచెం అన్నం తిని వెళ్ళండి అన్నాడు. కానీ వాళ్ళు అని ఉంటారు. వాళ్ళు వచ్చింది భోజనం వేళ, వాళ్ళు అంటే అబ్రహాము వాళ్ళను కనిపెట్టి ఇందుకోసమే కదా నా దగ్గరికి వచ్చారు మీరు అన్నాడు కూడా. చూడండి, ఇందుకోసమే మీరు నా దగ్గరికి వచ్చారు అని. ఆ ఇంటికి తీసుకెళ్ళడానికి దేవదూతలను గృహంలో ప్రవేశింపకూడదు, నా ఇల్లు అంత సరైంది కాదని ఆ చెట్టు కిందే కూర్చోబెట్టి అన్నీ చేసి, అంటే అది వేరే విషయం. కనుక దేవదూతలకు తెలియకుండానంటే దేవదూతలను మనకు తెలియదు వాళ్ళు. ఇప్పుడు నా ఇంటికి ఒక అతిథి వచ్చాడు అనుకోండి, ఎవరో ఈ కుమార్లాటాడు వచ్చాడు అనుకోండి, నేనేమనుకుంటాను? కుమారనే అనుకుంటాను, బాలరాజనే అనుకుంటాను. కానీ ఆతిథ్యములో ఈ 3 అంశాలు ఉండాలి, అది మర్చిపోకూడదు. ఎప్పుడు వస్తాడు అతిథి అంటే పరీక్షింపదలిచినప్పుడు, ఆతిథ్యం ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేనప్పుడు. ఎప్పుడు తెలుస్తుంది హృదయంలో ఉన్న వాస్తవికత? ఇప్పుడు పిలిచామంటే మంచినీళ్ళు గింజ టీయో కాఫీ ఇవ్వాలి, నా దగ్గర ఏట్లేదు ఎందుకులే అని తప్పించుకోవచ్చు. కానీ ఆతిథ్యం చేసేవాడు అలా ఉండడు. వాడు ఏం చేస్తాడంటే, అతిథి రావడమే నా అదృష్టం, ఇప్పుడు నేను ఆతిథ్యం చేయకపోతే నా బ్రతుకు వృధా. మన దగ్గర ఒకవేళ చేతులు ఏం లేకపోయినా, రండి కాళ్ళు కడుక్కొని కూర్చోండి అని కూర్చోబెట్టి ఒక్క నిమిషం బయటికి పోయి ఎక్కడో దగ్గర 10 రూపాయలు తీసుకొచ్చి అతన్ని మర్యాదగా చేసి ఇంటి నుండి పంపిస్తుంది. ఇప్పుడు ఇవ్వడానికి ఏమీ లేదు, రేపు నీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రేపు ఏదో నేను చూసుకుంటాను, ముందు దీనికి ఏదో చేయాలి. ఈ సహోదర ప్రేమలో ఏంటంటే, ఉదాహరణకి ఈ కుర్రాడు ఏదన్నా తప్పు చేసాడు అనుకోండి, తప్పు చేస్తే సాధారణంగా ఏమంటారు? వాడు వరస్ట్ ఫెయిల్ అన్నాడు, అడుగు అసలు బుద్ధి లేదు, వాళ్ళ అమ్మ నాన్న ఏం పెంచుతున్నారో అంటాం. కానీ సహోదర ప్రేమ ఉన్నవాడు ఏమనుకోవాలంటే, నా కొడుకే ఆ తప్పు చేస్తే, ఎందుకని ఉంది అక్కడ, మీరు కూడా అని ఉంది కదా. కాబట్టి మనం ఏది అప్లై చేసుకోవాలి? నా బిడ్డే ఆ పని చేసి ఉంటే నేనేం చేస్తానో అలాగ పరాయి వాడు చేసినా నేను అలాగే అనుకోవాలి. వీటన్నిటి మిళితమే
సహోదర ప్రేమ. సహోదర ప్రేమ ఉన్నవాడు ఏం చేస్తాడు? ఆతిథ్యం ఇస్తాడు. అంటే మనం కన్క్లూడ్ చేసుకుందాం. సహోదర ప్రేమ దేనికోసం? ఆతిథ్యం ఇవ్వడం కోసమే. సహోదర ప్రేమ నీ దగ్గర ఉందని ఎలా తెలుస్తుంది? దేవునికి ఆతిథ్యం ఇవ్వడం వల్లనే. ఆతిథ్యం ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? బంధింపబడిన వారికి, శరీరంతో వ్యాధితో ఉన్నవారికి. అంటే రెండే ఉదాహరణలు అక్కడ ఉన్నాయి, అంతేనా? చదువుదామా రెండో వాక్యం. మీరును వారితో కూడా బంధింపబడినట్లు, కష్టంలో ఉన్నవారు, వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవడైతే బంధకాలలో ఉన్నాడో, అది ఏ బంధకమైనా ఉండొచ్చు. ఆర్థిక బంధకమా, ఆరోగ్య సంబంధమైన బంధకమా, లేదు అంటే ఈ ఈ జైలు లాంటి బంధకమా, ఏదైనా ఉండొచ్చు. మీరును శరీరముతో ఉన్నారు గనక. కష్టము అంటే ఆహారాలేమి అవ్వచ్చు, ఆరోగ్యలేమి అవ్వచ్చు. కష్టము అనేది ఎప్పుడు కూడా మైనస్ కదా. ఇలాంటి బాధలలో ఉన్న వారికి నీవు ఆతిథ్యము ఇవ్వాలి, అంతే. అందుకని ఎవడైనా మనకందరం సహోదరులే, మనందరం ఒక ఇంటి వారమే, మనమందరము ఒక తండ్రి పిల్లలమే. సరే, ఇలాగ మనం శరీరులము కాబట్టి శరీర కష్టాలు, లేదు ఆత్మ సంబంధమైన శోధనలో ఉన్నవాడికి ఆత్మ సంబంధమైన సహాయము, ప్రార్థనా సహాయము మనం ఒకరికొకరు చేసుకోవాలి. అది ఆతిథ్య రూపములో ఉండాలి అనేది ఈ లేఖనం. అయితే ఆతిథ్యము అనేది ఎవడైనా చేశాడా? అసలు చేసినందువలన ఏమి లాభం వచ్చిందో ఒక వాక్యం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 41 నుండి నేను చదువుతాను, మీరు చూస్తారా? లేదా అందరం కలిసి చూద్దాం. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు. పరదేశినయ్యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినయ్యుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును. అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొనుండి అయినను, దప్పిగొని ఉండుట అయినను, పరదేశివై ఉండుట అయినను, దిగంబరివై ఉండుట అయినను, రోగివై ఉండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకాయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగును చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. దట్స్ ఇట్. ధాతృత్వము, దయాళుత్వము, మంచితనము ఇవన్నీ మూట కడితే బైబిల్లో ఆతిథ్యం అవుతుంది. ఆతిథ్యం ఇవ్వడం వాడు అడిగితే కాదు, నీవు వెతికి చేసుకోవాలి. ఎప్పుడు నెలకొకసారైనా ఈ 25వ అధ్యాయం 31 నుంచి 40 నుండి మిగిలిన అధ్యాయాలు ఆ వాక్యాలు చదవాలి. ఆ మొదటి ప్రారంభంలో అయితే ఏమని ఉంటుంది చూడండి, 25 ప్రారంభం అంటే 31లోని, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలిచిపెట్టును. గొర్రెలు
ఏం చేసాయి? ఏం చేసాయి? ఆతిథ్యం ఇచ్చి. మేకలు ఆతిథ్యము చేయలేదు. నీవు గొర్రెవో మేకవో దేన్ని బట్టి తెలుస్తుంది? దేన్ని బట్టి తెలుస్తుంది? ఆతిథ్యం. అల్లప్పుడు అలా చేశాడు, అల్లా వెళ్ళ ఈ మాట అన్నాడు, వీడికి ఇంత ముందు భలే గీరా, ఇవన్నీ నీ మనసులో ఉంటే నీవు మేకవే. ఆ రోజున దేవుని ఎడమ ప్రక్కన నిలవబడేవాడివే. అలా కాకుండా వీడు నా సహోదరుడు, నా తండ్రి ఇంటిలో నాతో కలిసి ప్రార్థన చేసేవాడు, చెడుతనము చేస్తూ కూడా దేవుని ఆరాధించే వాడి గురించి మనకి ఏ అభిప్రాయం ఉండాలంటే ఎప్పటికైనా వీడు దేవుని తెలుసుకుంటాడు అని నమ్మకం ఉండాలి. అప్పుడే అతన్ని మనం ప్రేమించగలం. నాకున్నవేవి అతని దగ్గర లేవంటే అతని దగ్గర ఉన్నవి కూడా మన దగ్గర ఉండవు. కొన్ని ప్రతి వ్యక్తిలోనూ ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది, ఒక ప్రత్యేకమైన చెడుతనము ఉంటుంది. యేసుప్రభువే పాపుల్ని చేరదీసి ప్రాణమిస్తే మనం ఎవరం వాళ్ళని ద్వేషించడానికి? నువ్వెవడివి అసలు కామెంట్ చేయడానికి? వాడి పాపం వలన వాడికి వచ్చే నష్టంతో నీకేంటి సంబంధం? నీకే సంబంధం ఉండదు. వాడి మనసు కనుక నిన్ను శపిస్తే నువ్వు నష్టపోతావు. కనుక ఆతిథ్యము అనేది ప్రధాన లక్షణం. దేవుని పిల్లలారా, నీవు నిత్య జీవానికి వెళతావో నిత్య నరకానికి వెళతావో నిర్ణయించే దానిలో ఏకైక పాత్ర, ఇంకొక నేరం ఏమీ అక్కడ లేదు. మీరు మరలా చదవండి. ఆకలి వేసింది, నాకు ఆకలి వేసింది నేను మీకు చెప్పలేదు, కానీ నా ఆకలి మీరు తెలుసుకోవాలి. అంటే ఎంత సాన్నిహిత్యము సహోదరుల మధ్య ఉండాలో మీరు గుర్తుపెట్టుకోండి. ప్రార్థన అయ్యే వరకే కలిసి ఉండి చేతులు ఊపుకొని మురికి అంటించుకొని వెళ్ళిపోతే ఏముండదు. ఒకరిని గూర్చిన ఒకరికి పరసంబంధమైన అంశాల విషయంలో ఈ లోక సంబంధమైన విషయాలు ఎక్కడ అడ్డగిస్తున్నాయో తెలిసి ఉండాలి. తెలిసుంటేనే ఒకరికొరకొకరు ప్రార్థన చేయగలం. మనకే రహస్యం ఉంటుంది, ఏ పాపం మేలినా చెప్పచ్చు. ఒకవేళ జారత్వం ఉందా, జారత్వం గురించి చెప్పచ్చు, ఏం తప్పేముంది? నా మనసు ఇలా తోస్తుంది, నా మనసుని ఇలా పరిగెట్టిస్తుంది, నాకు సహాయం చేయి ప్రార్థనలో అని అడగచ్చు. పరిణితి అని ఆశపడుతున్నావా? లేకపోతే ఆ చర్చి మొత్తం మీద నేనే లీడర్ని అయిపోవాలి, వీళ్ళందరినీ నేను చెప్పినట్టే వినాలనే ఆధిపత్యం పోరేమన్నా వస్తుందా? ఇవి సహజంగా ఉంటాయి ప్రతి సంఘంలోనూ. అది పౌలే చెప్పాడు, ఎవడు గొప్పవాడు అన్న సంగతి ఏ సంఘంలోనైనా ఉంటుంది. కానీ అది భక్తి ప్రాతిపదికకి అనుకూలంగా ఉండాలి, కానీ అది వ్యతిరేక్తంగా ఉంటే పాపం అవుతుంది. ఇప్పుడు దేవుని ఇంటి మీద అపేక్ష కలిగినవాడు అదే ఆశపడతాడు, లోక సంబంధమైన హక్కు కోరుకునేవాడు అదే ఆశపడతాడు. ఆత్మ సంబంధమైన ఆధిపత్యం ఏంటంటే, అయ్యో నా చర్చలు ఇలా అయిపోతున్నారేంటి, వీడేంటి ఇలా చేస్తున్నాడు, ఈమెంట్ ఇలా అవుతుంది అనే తపన ఉన్నవాడు దీవింపబడతాడు. అని చెప్పినప్పుడు వినలేదు, ఈ టైం వస్తుంది కదా ఇప్పుడు, అప్పుడు చెప్దాం అనుకున్నవాడు హీనుడైపోతాడు. అంతకంతకి స్థాయి తగ్గిపోతుంది. కనుక ఆతిథ్యము చేయమరువకుడి. కొందరు తెలియక ఏ దేవదూతలకు ఆతిథ్యము చేసి ఆతిథ్యం ఇవ్వండి. సహోదరుల అవసరాలు ఎక్కడున్నాయో కనుక్కోండి. నువ్వు చేయగలిగినంత నువ్వు చేయి, అంతేగాని వాళ్ళ పరువు తీసేయడం. చెప్పాను కదా, మొట్టమొదటి ఆతిథ్యంలో ప్రధాన భూమికను పోషించేది గౌరవం. గౌరవం లేని భార్యాభర్తలు కూడా కలిసి ఉండలేరు. గౌరవం లేని భార్యాభర్తలు కూడా కలిసి ఉండలేరు. అన్నదమ్ములైనా కలిసి ఉండలేరు, స్నేహితులైనా కలిసి ఉండలేరు. గౌరవం అనేది ప్రధానం. ఎప్పుడూ కూడా ఇచ్చిపుచ్చుకోవడాలు, ఈ సంబంధం విడిపోతారు ఎప్పటికైనా. వ్యక్తి మీద గౌరవం ఉంటే ఎన్నడూ మన స్నేహం, మన అనురాగం, మన సహవాసం ఎన్నడూ చెదిరిపోదు. ఈ ఆతిథ్యములో అదే ప్రధానం. దయచేసి మీరు ప్రార్థన చేసుకోండి. ఈ
ఆతిథ్యం ఇవ్వడం, సహోదరుల మధ్యనున్న ఈ అవగాహనని మీరు పెంపొందించుకోండి. ఇది నేర్చుకున్నారా, మీరు ప్రభు అయిన యేసు కుడిపార్శ్వాన ఉంటారు. అభ్యాసం చేయకపోతే అందులో ఏమనుంది? శపింపబడిన వారలారా. ఎవరి చేత? నా తండ్రి చేత శపింపబడిన వారలారా నరకానికి. ఎంత వ్యత్యాసం! ఒక్క చిన్న కార్యం. ధాతృత్వము అంటే ధారాళముగా ఇచ్చే తత్వము, లెక్క పెట్టకుండా ఇచ్చే తత్వం, అది మనిషిలో వృద్ధి పొందాలి. పాత నీరు పోతేనే కానీ కొత్త నీరు రాదంటారు. మనం ఖాళీ చేస్తుంటే అది దేవుడు నింపుతుంటాడు. దేవునిలో వర్ధిల్లడానికి ఒకే ఒకటి నాకు తెలిసిన నిజం: ఇవ్వడం. ఇవ్వడం ప్రేమకు ప్రాథమిక నిర్వచనం ఇవ్వడం. మీరు మీ అంతరంగములో ఈ శక్తిని, ఈ ధారణ కలిగి ఉండాలి. అది నిన్ను ఆతిథ్యం ఇచ్చేవాడిగా చేస్తుంది. కల్మషం ఉండదు, ఎవడిని ద్వేషించే పనే ఉండదు. వాడు ఎంత చెడ్డవాడైనా మారతాడు అనే ఒక ఆశ. అలాంటి మన కోసం ఎప్పుడో యేసు ప్రభు చనిపోయాడు కదా, మనం ఎందుకు వచ్చుకోలేము? వాళ్ళని వచ్చుకోవాలి, ఆతిథ్యం ఇవ్వాలి. వాళ్ళ రోగం వస్తే మనం అక్కడ ఉండాలి. ఇది ఎంత బలాన్ని ఇస్తుంది? చెప్పాను కదా, ఇద్దరు పిరికి వాళ్ళు చాలా ధైర్యవంతులని. నువ్వు అదే అనారోగ్యంతో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి కొంతసేపు ఆ మంచం దగ్గర ఎక్కడో కూర్చొని, ఏం పర్లేదు ధైర్యంగా ఉండు, ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో ఈ పళ్ళు తీసుకో, లేదంటే ఇగో ఈ మందు వాడు అని నీవు చేసావంటే నీ మీద ఎంత గురి పుడుతుంది వాళ్ళకి. అలా చేయగలగాలి. అది ప్రభు అయిన యేసు కుడిపార్శ్వం నేను నిలబెడుతుందని మర్చిపోవద్దు. అలాగ చేయడానికి మనసొప్పని పిసినారి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో చూసుకోండి. వాళ్ళు ఆయనకు ఎడమ ప్రక్కన ఉంటారు. వాళ్ళు నాశనమునకు నిర్ణయింపబడిన వారి ఏమంటాం అకౌంట్లో పడతారు. కాబట్టి అందరం ఆతిథ్యం ఇవ్వడానికి నేర్చుకుందాం. ఆతిథ్యము చాలా ప్రధానమైనది. ఆతిథ్యములో ఉండవలసిన ప్రధాన అంశాలు మనం చెప్పుకున్నాం: గౌరవము, ప్రేమ, అవసరములో ఉన్న సంగతుల విషయములో సహాయము. ఈ మూడు అందులో ఉంటాయి. దయచేసి ఈ కృపను మీరు ప్రభు దగ్గర అడిగి సంపాదించుకోండి. దేవుడు ప్రేరణతోనే చేయండి. అది సంతోషమైన ఫలాన్ని ఇస్తుంది. అందరు ఇస్తున్నారు, నేను ఇవ్వకపోతే బాగోదు అంటే అది ఫలించదు. చేతి ఆమదం వదులుతుంది తప్ప లాభం ఉండదు. అది హృదయపూర్వకంగా దేవుని ఆత్మచేత దర్శింపబడి శుద్ధి చేయబడిన అంతరంగముతో చేస్తే అది నీకు చాలా ఫలాన్ని ఇస్తుంది. బలవంతంగా చేస్తే అది నీకు ఫలించదు. వివరం అంతా మీ ముందు ఉంచాను. మేలు కొరకు దేవుడు మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, నీతి స్వరూపుడా, నీ రాజ్యములో మమ్మల్ని చేర్చడానికి నీవు ప్రాణం ఇచ్చి మాకు కృపనిచ్చి మమ్మల్ని రక్షించి నీ గృహములోనికి సమకూర్చావు నాయన. మా అందరికీ నీవు తండ్రివై ఉండి మా మేలు కొరకు నీవు నేడు చేసిన ఈ హెచ్చరిక, మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి మా క్రియల వలననైనా మేము ప్రదర్శించవలసిన ఈ హెచ్చరిక నేడు దయచేసి ఉన్నావు నాయన. మేమందరము నీకు రుణస్థులము. దీనిని అభ్యాసము చేసే మనస్సును అందరికీ దయచేయి ప్రభు. వారి వారి కలిగిన స్థాయిని బట్టి, స్థితిని బట్టి ఆతిథ్యము చేయడం అనేది మరచిపోకుండా ఉండేలాగా, ఒకరినొకరు మర్యాదపూర్వకముగా పలకరించుకునేలాగా చేయి ప్రభు. మనసులో కపటము లేక, ద్వేషము లేక, దేవాది దేవ శాశ్వత ప్రేమను మా ఎడల చూపితివి. దాని ఛాయలను మా యందు కూడా నీవు నిలిపిండమని మనవి చేస్తున్నాం. అదే స్థాయి కలిగిన ప్రేమలో మేము ఒకరినొకరు చూసుకున్నట్లు కృప చూపమని, చెరుపు చేసి గుణము నుండి తప్పించి నిలువరముగా మమ్మను ఈ స్థితిలో ఉంచమని, స్థాపించమని, దుష్టు నుండి తప్పించి కృపలో సంరక్షించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి.